morning friends. 16th episode of the program from the desk of Principal Secretary లో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. 12th జూన్ నుంచి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ 24-25 కోసం మన స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి. ఇంటర్మీడియట్ కాలేజెస్ 1st జూన్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఈ అకాడమిక్ ఇయర్లో మనం లాస్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఎట్లా బెటర్ చేయాలి, మనం కూడా నెక్స్ట్ 12 to 13 డేస్లో మనం ఇంట్రస్పెక్షన్ చేయాలి. మనం మా ఫ్రెండ్స్తో మాట్లాడాలి, మనం సీనియర్స్తో మాట్లాడాలి, జూనియర్స్తో మాట్లాడాలి, ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేయాలి. ఎప్పుడైనా సరే ఇంట్రస్పెక్షన్ చేసినప్పుడు మనం ఒక డేటా తీసుకొని మనం అనలైజ్ చేయాలి. లాస్ట్ ఇయర్లో మనం దగ్గర గ్యాప్ వచ్చినాయి, ఆ గ్యాప్ గురించి మళ్ళీ పదే ఆలోచన చేయాలి. ఆ గ్యాప్ ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలని చెప్పి మనం ఆలోచన చేయాలి. ఒక చర్చ చేసినప్పుడు మనం ఒక డేటా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ సంవత్సరం 10th రిజల్ట్ డేటా నేను మనం తీసుకుందాం. మనమందరికీ తెలుసు 21st century ఈజ్ అబౌట్ క్వాలిటీ. మనం ఎక్కడా సరే వెళ్తే, వేరే స్టేట్కి వెళ్తే, వేరే దేశాలకి పోతే, ఎవ్రీబడి ఈజ్ టాకింగ్ అబౌట్ గుడ్ క్వాలిటీ మ్యాన్ పవర్. ఇఫ్ ఎ పర్సన్ హ్యాస్ టు గెట్ ఎ జాబ్ టుడే, క్వాలిటీ ఉంటే జాబ్కి కరువు లేవు, క్వాలిటీ లేకపోతే జాబ్కి కరువు ఉన్నాయి. దట్స్ అ ఫ్యాక్ట్, వీ ఆల్ నో. 20th century used to be about access. యాక్సెస్ ఉందా లేదా, హై స్కూల్ యాక్సెస్ ఉందా లేదా, ఇంటర్మీడియట్ యాక్సెస్ ఉందా లేదా, హైయర్ ఎడ్యుకేషన్ యాక్సెస్ ఉందా లేదా. దట్ యూస్ టు బి ఎ టాక్ అబౌట్ యాక్సెస్. 21st century ఈజ్ అబౌట్ క్వాలిటీ. వన్ ఆఫ్ ద ఇండికేటర్ ఆఫ్ ద క్వాలిటీ ఈజ్ ద మార్క్స్ ఆబ్టైన్డ్ ఇన్ ఎగ్జామ్స్. ఆ ఇండికేటర్ చూసుకుంటే మనం దగ్గర ఉన్న రెండు మేనేజ్మెంట్ కంపేర్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ మేనేజ్మెంట్ అండ్ ప్రైవేట్ మేనేజ్మెంట్. గవర్నమెంట్ మేనేజ్మెంట్లో మనం ఈ సంవత్సరం 23-24 అకాడమిక్ ఇయర్లో మార్చ్లో అయిన 10th క్లాస్ ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే దాదాపుగా గవర్నమెంట్ సెక్టర్లో 3 lakh, గవర్నమెంట్ సెక్టర్లో 3 lakh డే స్కాలర్స్లో ఎగ్జామ్ రాశారు. అదేవిధంగా ప్రైవేట్లో చూస్తే ప్రైవేట్ స్కూల్స్లో డే స్కాలర్స్ దాదాపు 2 lakhs మంది ఉన్నారు. సో దాదాపు అది ఎగ్జామ్ రాశారు. ఎగ్జామ్ రాసినప్పుడు ఒకసారి మనం ఈ పర్ఫార్మెన్స్ అంతకుముందు యాక్సెస్ టైంలో ఉన్న ఇండికేటర్స్ ద్వారా మనం క్వాలిటీ కావాలి అంటే ఆ ఇండికేటర్ పెట్టి మనం అనలైజ్ చేయలేము. ఆ అనాలిసిస్ అది ఇన్కంప్లీట్ అనాలిసిస్. ఎందుకంటే సాధారణంగా మనం ఒక ఇండికేటర్ తీసుకుంటాము, పాస్ పర్సెంటేజ్. సపోజ్ ఒక స్కూల్లో 100% పిల్లలు పాస్ అయినారు, కానీ ఆల్ పిల్లలకి 40% మార్క్స్ వచ్చినాయి. అంటే 600 మనం దగ్గర ఉన్న హై స్కూల్ మార్క్స్, అందరికీ 320 నుంచి 330. 40% ఆఫ్ 600 అంటే 240. సో 240 నుంచి 260 మధ్యలో మార్క్స్ వచ్చినాయి అనుకోండి. ఈజ్ ఇట్ ఎ గుడ్ స్కూల్? Or sometimes we celebrate a school by saying ఆ స్కూల్ నుంచి టాపర్ వచ్చారు. ఒక స్కూల్ ఉంది, ఒక టాపర్ ఆ స్కూల్ నుంచి ఒక పిల్లలకి 600లో 595 వచ్చినాయి, బట్ రెస్ట్ ఆఫ్ ద పిల్లలకి బిట్వీన్ 260 నుంచి 280 వచ్చినాయి. ఈజ్ ఇట్ ఎ గుడ్ స్కూల్? నో. ఎ గుడ్ స్కూల్ అసెస్ చేయాలంటే ఒక స్కూల్ హెల్త్ బాగా ఉందా లేదా, హెల్దీగా స్కూల్ ఉందా లేదా, ఆ స్కూల్ నుంచి హెల్దీ పిల్లలకి, అకాడమిక్ హెల్దీ పిల్లలకి ప్రొడ్యూస్ చేస్తున్నారా లేదా అనలైజ్ చేయాలంటే ఆ స్కూల్ పర్ఫార్మెన్స్ ఏదైనా క్లాస్ ఉండొచ్చు, 10th ఉండొచ్చు, 9th ఉండొచ్చు, క్లాస్ 1 ఉండొచ్చు, 11th ఉండొచ్చు, 12th ఉండొచ్చు. మనం మూడు ఇండికేటర్స్ చూడాలి: మీన్, మీడియన్ అండ్ మోడ్. మన ప్రతి క్లాస్ టీచర్కి, ప్రతి హెడ్ మాస్టర్కి, ప్రతి సబ్జెక్ట్ టీచర్కి అలవాటు రావాలి. ప్రతి ఎగ్జామ్ తర్వాత మీన్, మీడియన్, మోడ్ చూడాలి. ఈసారి మనం 10th ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ కూడా ఈ అకాడమిక్ ఇయర్ది మనం ఈ 3 పారామీటర్ మీద చూస్తే, మీన్. వాట్ ఈజ్ మీన్? మీన్ అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఒక టిపికల్ స్టూడెంట్కి, ఒక యావరేజ్ స్టూడెంట్కి, ఒక టిపికల్ స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి. మనం
10th క్లాస్లో 3 lakh పిల్లలు రాస్తారు డే స్కాలర్ మనం గవర్నమెంట్ సెక్టర్ మేనేజ్మెంట్లో ఉన్న పిల్లలు. దీనిలో ఒక టిపికల్ స్టూడెంట్కి, ఒక యావరేజ్ స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటే 350 మార్క్స్ వచ్చినాయి. అంటే దాదాపు 60% మార్క్స్ వచ్చినాయి. అది ఒక ఈ 2 లక్షల పిల్లలు ఎవరు ప్రైవేట్ సెక్టర్లో ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లలు ఉన్నారు, వాళ్ళ మార్క్స్ చూస్తే ఒక మనం యావరేజ్ కానీ ఒక టిపికల్ ప్రైవేట్ స్కూల్లో ఒక యావరేజ్ ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లలకి వచ్చిన మార్క్స్ అంటే 479, అంటే దాదాపుగా 80% మార్క్స్, 20% మార్క్స్ డిఫరెన్స్, 121 మార్క్స్ డిఫరెన్స్ యావరేజ్. ఒక యావరేజ్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ప్రైవేట్ స్కూల్ పిల్లలు వచ్చిన డిఫరెన్స్ అంటే 20%. అదేవిధంగా మీడియన్ చూస్తే, మీడియన్ అంటే 50th పర్సెంటైల్, అంటే అందరి పిల్లలకి ర్యాంక్ ఇస్తే మిడిల్లో ఉన్న పిల్లలకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటే మన దగ్గర ఉన్న 3 lakh పిల్లలకి ర్యాంక్ 1 నుంచి ర్యాంక్ 3 lakh వరకు ఇస్తే 1,50,000th ర్యాంక్లో ఉన్న పిల్లలకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి. అదేవిధంగా ఈ 2 lakh పిల్లలు ఎవరు ప్రైవేట్ స్కూల్లో ఉన్నారు, ఆ ప్రైవేట్ స్కూల్ పిల్లల్లో 1 lakh ర్యాంక్ 1 నుంచి ర్యాంక్ 2 lakh పెడితే 1 lakh